ఈ భర్త అనేటువంటి వాడు పెద్ద మనిషికి అడుగులకి మడుగులొత్తే సేవలు చేసేవారు. నిన్న మొన్నటి వరకు అలాగే చేసేవారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. భర్త 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 అని మొగుడు పిల్లల కోసమే కదండి చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి, అన్నీ మానేసి సంసారాలకు అంకితం అయిపోయి ఉన్న తల్లులు ఎంతోమంది ఇక్కడ పిల్లలందరికీ ఉన్నారు. వాళ్ళ కష్టం ఫలితంగానే మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతోమంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది. వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు, వాళ్ళు త్యాగం చేశారు మన కోసం. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేసింది. ఆ వయస్సులో ఆవిడకి 3వ తరగతితో మానేసింది. 9 ఏళ్ల వయస్సులో పెళ్ళయింది మా అమ్మగారికి. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పుడు అలాగే జరిగేవి పెళ్ళిళ్ళు. 3వ తరగతి చదివి మానేసింది ఆవిడ. కానీ 9 మందిని కంది ఆవిడ సంతానం. 9 మందిలో నేను 9వ వాడిని, లాస్ట్ అండ్ ఫైనల్. నన్ను కూడా 300 అష్టావధానాలు, 100 శతావధానాలు, 1 సహస్రావధానం చేసి ఇలాగ 500 మంది విద్యార్థులు కాకుండా 1000 మంది విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు అడిగినటువంటి పద్యాలు 1000 పద్యాలని 20 రోజుల్లో 4 వాయిదాల్లో రోజుకు 1 పాదం చెప్పను. మొదటి రౌండ్లో అందరికీ 1000 మందికి 1వ పాదం మాత్రమే. మళ్ళీ 5 రోజుల తర్వాత 2వ ఆవృత్తి వస్తుంది, 2వ రౌండ్, సెకండ్ రౌండ్. దాంట్లో ఎవరు లేచి నిలబడతారు ఊరికే, మీ పేరు ఇది, మీరు అడిగిన పద్యం ఇది, నేను చెప్పిన పాదం ఇది అని మొదటి పాదం చెప్పి మళ్ళీ 2వ రౌండ్లో 2వ పాదం చెప్పాలి. అలా 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ రౌండ్ మొదలైనప్పుడు 2 పాదాలు పాదం అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 15 రోజులు అయ్యాక 3 పాదాలు ముగించి అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఇలా 4, 5, 20 రోజుల్లో 1000 మందికి 1000 పద్యాలు పూర్తి చేసి 21వ రోజున 1000 పద్యాలు ఎక్కడా పుస్తకం చూడకుండా, సెల్ ఫోన్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా, కంప్యూటర్ లేకుండా కేవలం బుర్రలో పెట్టుకుని 1000 పద్యాలు అప్పగించాలి. అలా అప్పగించగలిగిన ధీశాల కింద 3వ తరగతి చదివిన మా అమ్మ నన్ను తయారు చేశారు. అంతంత సేవలు చేసినటువంటి స్త్రీలకి ఇచ్చిన బహుమతి ఏమిటండి? అడుగడుగొనపడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఇవాళ స్త్రీలకి పురుషులకి అందరికీ చదువులు, ఉద్యోగాలు, హక్కులు, స్వేచ్ఛలు అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు అనేక విషయాలు తెలవడం లేదు. కానీ పూర్వం మా కళ్ళతో మేము చూసామమ్మా, తన్నిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, జుట్టెట్టుకి ఈడ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లులు ఆ కష్టాలన్నీ పడ్డారు, చాలా భయంకరంగా పడ్డారు. ఏమిటి అంటే ఏ జన్మలోనో చేసుకున్న పాపం అమ్మ అని సరిపెట్టుకున్నారు, అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఇవాళ చిన్న మాట తల్లి అన్నా, తండ్రి అన్నా, భర్త అన్నా, భార్య అన్నా, ఎవరన్నా సరే వెంటనే సీలింగ్ ఫేనాయ విద్మకే చున్నీ కంఠాయ ధీమకి అంతే. ఇంకా అదిగో నన్ను అంటావా సాయంత్రానికి నీ పేరు పేపర్లో రావాల్సిందే, మన ప్రాణమే పోయింది. సీలింగ్ ఫేనాయ విద్మకే చున్నీ కంఠాయ ధీమకి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది, అంతే లెక్క. ఈ లెక్కని మా కాలంలో ఉన్న స్త్రీ పురుషులను గమనిస్తే వాళ్ళు రోజుకోసారి చేసుకోవాలి, రోజుకోసారి. ఏమీ లేకుండా బతికేరాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఉంటుంది సంసారం అన్నాక పిల్లల్ని కన్నాం, వాళ్ళని చూసుకోవద్దా. 9 మందిని కన్నారండి. నేను 9వ వాడిని. నేను అష్టావధానం చేసి 92 విజయదశమిలో 8 మంది పండితులను ఇలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి యామయ్యా మమ్మల్ని జయించావయ్యా అని ఇటువంటి పెద్దలందరూ కూర్చున్నవారంటే నేను చాలా సంతోషించి మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, అమ్మ నేను 8 మందిని జయించానే అన్న. సరదాకి 30 ఏళ్ళ వయసు కదా, మరి పొగరుంటుంది కదా. అమ్మ నేను 8 మందితో పోటీ పడి నెగ్గానే అంటే ఆవిడ వెంటనే ఎందుకు నెగ్గవురా, నిన్ను కనడానికి 8 రోజులు పట్టింది నాయన, భయంకరమైన నొప్పులు పడ్డాను నేనని చెప్పింది ఆవిడ. ఆ రహస్యం 8 రోజులు ఒక స్త్రీని ఒట్టినే ఓ చీర అలా లూజుగా వదులుగా కట్టి గోడకు నుంచోబెట్టారమ్మ, నొప్పులు రావట్లేదు. ఎందుకంటే అప్పటికే 8 మంది పిల్లలు, నేను 9వ వాడిని. పిండం బయటపడద్దా? ఇప్పట్లో సిజేరియన్లు అవన్నీ ఏం లేవు కదా, బయటపడాలి. ఆ నొప్పులు, ఆ నొప్పిని భరించడం కదమ్మా. ఇలా అనడానికి కూడా ఓపిక సరిపోవట్లేదు ఆవిడకి. అందుకని బిడ్డ బయటికి రావట్లేదని నుంచోబెట్టారు. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 వరకు కేవలం అన్నం పెట్టి. అవేం శిక్ష కాదు, తప్పదు. మరి ఆ రోజుల్లో అంతకంటే సాధనాలు లేవు. ఆసుపత్రిలో ఏమున్నాయి? ఇన్ని బాధలు పడి నేను కన్నానురా, ఆ మాత్రం 8 మందిని జయించకపోతే ఎలా నాయన అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా నేను ఎంతమందిని జయించి ఆ తల్లిని ఆనందింపజేయాలో అర్థమైందిరా. అందుకని నేను అష్టావధానాలు, శతావధానాలు చేసుకుంటూ వెళ్ళి 100 మందిని కూడా జయించి 2 రోజుల్లో 3వ రోజున 100 పద్యాలు అప్పగించి 1000 మందిని కూడా జయించి 21వ రోజున 1000 పద్యాలు అప్పగించిన రోజున 96 మేలో నేను చేస్తే నాకు 40 ఏళ్ళు వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి ఎదురుగా ఉండి చూసి, బహుశా భగవంతుడు నిన్ను నన్ను బతికించింది ఇందుకోసమేరా అంది ఆవిడ. నిన్ను నన్ను బతికించింది ఇందుకే నాయనా,
ఈ మహావైభవాలు చూడడానికి ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుందిరా, నేను 8 రోజులు గోడకు నుంచోకపోతే ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుంది, ఒక పండితుడు లోకానికి ఎలా అందుతాడు, మామూలుగా పైనుంచి దిగుతారా, కింది నుంచి పేర్కొంటూ వస్తారా, సాధ్యం కాదే అని అంత కష్టపడ్డారండి. అటువంటి ప్రేమలు ఈరోజు ఉన్నాయా, దయచేసి ఆలోచించండి. మీరు పిల్లలైనా సరే పెద్ద మనసుతో ఆలోచించండి.